ముందు మాట. భారతదేశానికి సర్వోన్నత శాసనమైన మన రాజ్యాంగం భారత జాతికి పవిత్ర గ్రంథంగా భావిస్తారు. దేశ పరిపాలనా వ్యవస్థలు, సంస్థలు మరియు వ్యక్తులకు మార్గదర్శకంగా పనిచేసే ప్రామాణిక చట్టం మన రాజ్యాంగం. దేశ పౌరులు తమ హక్కులు మరియు బాధ్యతలను గుర్తించి స్వేచ్ఛ, స్వాతంత్రాలను వినియోగించుకోవటంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడానికి రాజ్యాంగ అంశాలు మౌలిక సూత్రాలుగా పనిచేస్తాయి. రాజ్యాంగానికి సంబంధించిన అంశాలపై ప్రతి పౌరుడికి అవగాహన కలిగి ఉండడం అవసరం. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు రాజ్యాంగంపై విశ్లేషణాత్మక పరిశీలన తప్పనిసరి. కేవలం పరీక్షలకు మాత్రమే కాకుండా అధికారులుగా ప్రజలకు సేవలనందించే సందర్భంలో తమ గురుతర బాధ్యతలను గుర్తించి రాజ్యాంగబద్ధ నియమ నిబంధనలను అనుసరించి ఆచరణలో తమ పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించుటకు రాజ్యాంగంపై అవగాహన కల్పించుటకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. గత 2 శతాబ్దాలుగా పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా బోధనా అనుభవాలను మరియు శతాబ్దం పైగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇచ్చిన గైడెన్స్ అనుభవాలను జోడించి ఒక మంచి అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో, అంకిత భావంతో చేసిన ఈ ప్రయత్నమే ఈ నా పుస్తకం. రాజ్యాంగంలోని అంశాలపై వివరణ ఇవ్వడంతో పాటు అమలు కోసం రూపొందించిన చట్టాలను గూర్చి, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారంలో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు మరియు రాజ్యాంగ సవరణలను గూర్చి విశ్లేషణాత్మక వివరణ ఇవ్వడం జరిగింది. సిలబస్ పేరుతో ఏవో కొన్ని అంశాలపైనే కాకుండా గత పరీక్షల యందు ఇవ్వబడిన ప్రశ్నల పరంపరను దృష్టి యందు ఉంచుకొని ఎలాంటి పోటీ పరీక్షలకైనా ప్రిపేర్ అయ్యే ఆశావాహులందరికీ మార్గదర్శకంగా ఉపయోగపడుటకు సమగ్ర రూపంలో అందించుటకు జరిపిన కృషి ఫలితమే ఈ పుస్తకం. నా ప్రయత్నానికి స్ఫూర్తినిచ్చి విద్యాబోధన చేసిన నా గురువులందరికీ నా మనఃపూర్వక కృతజ్ఞత అభివందనములు. పరిశోధనా విద్యార్థిగా ఉన్నప్పుడు బోధన రంగంలో నాకు సహాయ సహకారాలు అందిస్తున్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.